మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏలో కోత ఉండొచ్చు అని చెప్పేసి ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు 4 స్లాబ్ల విధానానికి సెలవు, 20%, 10% స్లాబులుగా కుదింపు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఫిట్మెంట్ ఎంతో తేలాకే తుది నిర్ణయం అని చెప్పేసి మనకు సబ్ హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాలు చూసినట్లయితే పిఆర్సీ గడువుని ఈ ఏడాది చివరి వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వబోతున్నదని ఇవ్వడం జరిగింది. హౌస్ రెంట్ అలవెన్స్, దీన్నే మనము షార్ట్ ఫామ్గా హెచ్ఆర్ఏతో మనం చెప్తాము. సో దీనిలో కోత పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 4 స్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏను 2 స్లాబులుగా చేసే ప్రతిపాదనలు రెడీ చేసిందని, ఈ కొత్త విధానాన్ని పిఆర్సీ ప్రకటించే సమయంలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారని ఇవ్వడం జరిగింది. ఉద్యోగి బేసిక్ శాలరీకి అదనంగా ప్రభుత్వం మనకి హెచ్ఆర్ఏను ఇస్తుంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరుగా లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30%, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20%, 50,000 జనాభా దాటిన పట్టణాల్లో 14.5%, మిగతా ప్రాంతాల్లో 12%గా 4 స్లాబుల్లో ఉంది. అయితే గ్రేటర్ మనకు హైదరాబాద్లో పరిధిలో పనిచేసే ఉద్యోగులకు 30% ఇంటి అద్దె అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ఏను కుదించిందని, గ్రేడ్ 1 నగరాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30% నుంచి 24% తగ్గించిందని, అదే మోడల్లో రాష్ట్రంలో హెచ్ఆర్ఏను సవరించేందుకు రివ్యూ చేయాలని మరి సీఎం కేసీఆర్ సూచించినట్లు ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాల కంటే రాష్ట్రంలో ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్నారని, హెచ్ఆర్ఏను తగ్గించడం తప్పేమీ కాదనే అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో ఉందని, హెచ్ఆర్ఏ సవరిస్తే ఎంతమంది ఉద్యోగులపై ప్రభుత్వం పడుతుంది, ఎంతమందికి మరి తగ్గుతుంది అనే విషయాలను, ఏ స్లాబులు ఉంటే సవరణ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అనే ప్రతిపాదనలపై ఇప్పటికే ఆర్థిక శాఖ నివేదికను రూపొందించినట్టు తెలుస్తుంది. త్వరలో సీఎంతో జరిగే సమీక్షా సమావేశంలో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే నిర్ణయం వెలువడుతుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయని ఇవ్వడం జరిగింది. 2 స్లాబ్లే అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న హెచ్ఆర్ఏలో 4 స్లాబ్ల విధానాన్ని రద్దు చేసి వాటి స్థానంలో 2 స్లాబ్ల విధానాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని, కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20%, మిగతా ప్రాంతాలకు 10% హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, ఈ సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, నగర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరి హెచ్ఆర్ఏకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోతుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గత పిఆర్సీ అమలు చేసినప్పుడే గ్రేటర్ హైదరాబాద్కు చుట్టూరా ఉన్న 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో 30% హెచ్ఆర్ఏను ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైందని, అందుకే హెచ్ఆర్ఏ స్లాబులను సవరించాలని ఇప్పటికే పలుమార్లు సమీక్షలో సీఎం అభిప్రాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారని ఇవ్వడం జరిగింది. సో పిఆర్సీ టైంలోనే ఈ విషయం గురించి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. పిఆర్సీ ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, కమిషన్ గడువు పొడిగించడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలనే విషయంలో ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలేసుకుందని, 1% ఫిట్మెంట్కు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, 10% ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి 4,200 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని ఆర్థిక శాఖలోని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పినట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 27% ఐఆర్ చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువగానే తెలంగాణలోనూ పిఆర్సీ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఉద్యోగ సంఘాలు ధీమాతో ఉన్నాయి. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ పెంచిన హెచ్ఆర్ఏ కోత వేస్తే ఖజానాపై ఎంత భారం తగ్గుతుందనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్లు, అందుకే ఫిట్మెంట్ను బట్టే హెచ్ఆర్ఏపై నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి మరి వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మరి ఉద్యోగుల్లో తమ యొక్క ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని భావించినప్పటికీ మరి పిఆర్సీ లేటు కావడం, పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే ఐఆర్ కూడా ఇవ్వకపోవడం, అక్కడ ఐఆర్ ఇచ్చిన, సో ఇట్లా మళ్ళీ హెచ్ఆర్ఏ పైన కూడా కోత విధించే అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణలో కొంత నిరాశలో ఉన్నట్లుగా మరి తెలుస్తుంది. సో
సో చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ, అదేవిధంగా హెచ్ఆర్ఏకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.